సిస్టమ్ టేబుల్ అయితే సెట్ చేసి ముగ్గేసి పెట్టా. ఇప్పుడు రెడీ చేస్తున్న వినాయకుడికి అయితే వినాయకుడిది స్టేజ్ ఇలా అయితే దీని మీద టవల్ వేసా, టవల్ కాదు చున్నీ వేసా. ఇప్పుడైతే మనం వినాయకుడిని అక్కడ పెట్టుకున్నాము. ఒకసారి అయితే నాకు 2 వినాయకుళ్ళు వచ్చినాయి. ఇప్పుడైతే ఇదైతే నేను కొన్నాను మొన్న గాంధీ రోడ్లో. ఈ వినాయకుడు అయితే గిఫ్ట్గా ఇచ్చారు నాకు ఫ్రెండ్ వాళ్ళు. సరే ఒకసారి అయితే నేను రెడీ చేసుకుంటా, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడైతే వినాయకుడిని ఇక్కడ పెట్టుకుంటున్నా. ఈ 2 వినాయకులని ఇక్కడ పెట్టేసా. ఇంకా డెకరేషన్ చేస్తా అన్నీ. ఒకసారి డెకరేషన్ అయిపోయిన తర్వాత చూపిస్తాను. ఇలా అయితే పూలు పత్తి పెట్టేశాను. రెడీ చేసుకున్న తర్వాత మొత్తం చూపిస్తాను. ఇది పులిహోర, ఇది బొబ్బట్లు సులోచన పంపించింది. పొంగల్ చూపిస్తా. పొంగల్ ఇది నేను చేసిన పొంగల్ ఇందాక చేశాను కదా అది. పొంగల్ చెప్తున్నా. పొంగల్ పెట్టేసి నెయ్యి వేసుకుంటే దీనిపైన బాగుంటుంది. నైవేద్యం పెట్టాలి కదా వినాయకుడు. నైవేద్యాలన్నీ రెడీ అయ్యి ఇప్పుడు ఆ దేవుడి దగ్గర పెడదాం, వినాయకుడి దగ్గర. ఇక్కడైతే పెడతామా. ఇంకా ఉన్నాయి పెట్టేవి. డ్రైవర్ పెట్టేస్తారు. ఇది బొబ్బట్లు సులోచన చేసి పంపించింది. చాలా బాగా చేసింది సులోచన వంటలు. ఇలానే పెట్టేస్తున్నా. ఇప్పుడు ఫ్రూట్స్ అయితే ఇంట్లో ఉన్న ఫ్రూట్సే పెడుతున్నా. కొబ్బరికాయ కొట్టాలి. ఇంకా ఇంతే నైవేద్యాలు అయితే ఇంతే. ఈరోజుకి ఇంతే ఉంది. ఆ వినాయకుడి దయ వల్ల ఇంతవరకు సాధ్యమైంది నాకైతే. సరే ఇలా అయితే రెడీ చేసి పెట్టాను చూడండి. పూజ అయితే కొబ్బరికాయ అయితే బాగుంటుంది. కొబ్బరికాయ వేసి లేదు ఎంత సెట్ చేసి అన్నట్ట. మా వినాయకుడిని చూడండి ఎంత బాగా రెడీ చేశాను. ఒకసారి ఫైనల్గా ఒకసారి అయితే ఇక్కడికి రండి, దగ్గరికి వచ్చి చూడండి. ఒకసారి అంత బాగా రెడీ చేశాను. అంటే నాకు చేత అయినంత వరకు నేను ఏదో చేశాను. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అందరూ. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. బాయ్ బాయ్. ఈరోజు వీడియో అయితే ఇది. నేను ఇంట్లో పూజ చేసుకున్నా, అదే పెడుతున్నా. మర్చిపోయా నేను కవర్లో ఉన్నది. ఇప్పుడు ఇది పెడదామని తీశాను. ఒకసారి దేవుళ్ళు ఇద్దరికని తీసుకొచ్చా, అది కుదరలేదు నాకు. ఇప్పుడైతే పెడుతున్నా. సారీ వినాయక, లేట్ అయినందుకు. ఓకే మా వినాయకుడిని రెడీ చేసిన తర్వాత భలే ఉన్నారు ఇద్దరు. చాలా బాగా డెకరేషన్ అయినట్టు అనిపిస్తుంది నాకైతే. నాకు చేత అయినంత వరకు చేశాను అనుకుంటున్నా నేనైతే. గుగ్గిళ్ళు ముందు పెట్టడం మర్చిపోయా, ఇప్పుడు పెట్టాను.
మొదటి రోజు పూజ ప్రారంభిస్తున్నాము. అందరూ కూడా వరసిద్ధి వినాయక స్వామి పూజ ప్రారంభిస్తున్నాం అని పైన పెట్టండి. ఓం ఈశ్వరనామరూపాభ్య. ఫస్ట్ రోజు ఉదయం పూట పూజ ప్రారంభిస్తున్నాము. అందరూ కూడా పాల్గొని ఆ వరసిద్ధి వినాయక స్వామి వ్రత పూజ ప్రారంభిస్తాము. అందరూ కూడా ఇప్పుడే పొంగల్ అయితే స్టార్ట్ చేశాను. చిన్న గిన్నె తీసుకున్నా, పెద్ద గిన్నె ఉంది ఇప్పుడు వరకు. ఇదైతే చిన్న గిన్నె బాగుంటుందిలే అని చెప్పి మొన్ననే షాప్కి వెళ్ళి తీసుకొచ్చాను. ఇప్పుడైతే పొంగల్ స్టార్ట్ చేశాను. ఇక్కడైతే గుగ్గిళ్ళు, వినాయకుడికి ఇష్టమైన గుగ్గిళ్ళు కదా, అందుకు వినాయకుడికి ఇష్టమైన గుగ్గిళ్ళు వండుతున్నా. ఇక్కడైతే పులిహోరకి రైస్ ఉడికిందిలే, మొత్తం అయిపోయింది. ఇలా నా పండగ స్టార్ట్ చేస్తున్నా. మీరందరూ చేస్తున్నారా లేదో ఒకసారి కామెంట్ చేయండి. పొంగు వస్తుంది, అప్పుడే ఉడుకుతుంది. పొంగల్ అయితే రెడీ అయితే పూజ స్టార్ట్ చేస్తా.